Yeah. So last class lo we discussed about list and tuple గురించి డిస్కస్ చేశాను. In this class we are going to discuss about set. So set అంటే ఏంటి అని అంటే, so it is unordered unordered it is unordered collection of heterogeneous heterogeneous data. It is an unordered collection of heterogeneous data elements. అంటే మనకు లిస్ట్ అండ్ టుపుల్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ హెటరోజీనియస్ డేటా ఎలిమెంట్స్ అయితే, సో సెట్ అనేది ఇట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ హెటరోజీనియస్ డేటా ఎలిమెంట్స్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. మనం ఎలా ఆర్డర్ ఇచ్చామో ఆ ఆర్డర్ లో మనకు అవుట్పుట్ అనేది రాదు అనమాట. ఇట్ నాట్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మనకు రాదు. సో ఇట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ హెటరోజీనియస్ data elements. And next, it it uh, it does not allow duplicate values ని allow చేయదు. ఏంటిది సెట్ అనేది. So set will not allows the duplicate value. When we come to the list and the tuple, it allows the duplicate values allow అనేది చేస్తుంది. కానీ ఇక్కడ సెట్ లో ఏంటంటే నువ్వు టూ టైమ్స్ 3 టైమ్స్ ఒకటే వాల్యూని ఇచ్చావు అనుకోండి, అది ఒకటేసారి మాత్రమే తీసుకుంటుంది అనమాట. 2-3 సార్లు తీసుకోదు అనమాట. అది ఎందుకంటే సెట్ అనేది ఇట్ డస్ నాట్ అలౌస్ ద డూప్లికేట్ వాల్యూస్ అనేది అలో చేయదు. అండ్ నెక్స్ట్, ఇట్ షుడ్ బి అసైన్డ్ ఇన్. సో ఇది ఎలా అసైన్ చేస్తారు అని అంటే, సో ఇట్ షుడ్ బి assigned in curly braces. నథింగ్ బట్ ఫ్లవర్ బ్రేసెస్ అంటారు కదా, ఫ్లవర్ బ్రాకెట్స్ అని అంటారు కదా. సో అలా మనము అసైన్ చేస్తాం. సెట్ షుడ్ బి అసైన్ ఇన్ ద సో ఫ్లవర్ బ్రాకెట్స్. And next, it is మ్యూటబుల్. ఇది మ్యూటబుల్ అన్నమాట. అయితే ఇది మ్యూటబుల్ ఫర్ యాడింగ్ అండ్ మ్యూటబుల్ ఫర్ దేనికి అంటే యాడ్ అండ్ రిమూవ్. అంటే ఇందులో ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఈ థింగ్ కి ఇది మ్యూటబుల్. కానీ ఇక్కడ పర్టికులర్ పొజిషన్ లో ఎలిమెంట్ యాడ్ చేయడము, రిమూవ్ చేయడం అనేది జరగదు అనమాట. ఎందుకంటే ఒక ఆర్డర్ ని ఫాలో అవ్వదు కాబట్టి మనం పర్టికులర్ ఎలిమెంట్ అనేది మనకు తెలియదు. అంటే ఇక్కడ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది ఉండదు అనమాట సెట్టింగ్ లో, సెట్స్ లో. ఓకేనా, ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్. ఎందుకంటే నువ్వు పర్టికులర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఆర్డర్ ఉండాలి. నువ్వు ఒక ఆర్డర్ ఇస్తే అది ఒక ఆర్డర్ అదే ఆర్డర్ లో ప్రింట్ అవ్వదు. ఎందుకు అంటే సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ హెటరోజీనియస్ డాటా ఎలిమెంట్. అన్ఆర్డర్డ్ అంటే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు అనమాట. ఇట్ డస్ నాట్ ఫాలో దట్ ఆర్డర్. సో ఇట్ ఈజ్ అన్. అండ్ నెక్స్ట్, ఇట్ ఈజ్ అన్ నెక్స్ట్ దీనికి రిలేటెడ్ గా లెట్ మీ రైట్ ద కోడ్. సో ఇప్పుడు చూడండి, మనము ఒక ఎంటీ లిస్ట్ ప్రింట్ చేయాలనుకున్నా, ఎంటీ టుపుల్ ప్రింట్ చేయాలనుకున్నా, మనం ఏంటిది డైరెక్ట్ గా ఆ బ్రేసెస్, స్క్వేర్ బ్రేసెస్ ఇస్తే ఎంటీ లిస్ట్ ప్రింట్ అవుతుంది, అండ్ పెరాంథసిస్ ఇస్తే ఎంటీ టుపుల్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఇస్ ఫర్ సెట్ అసైన్ చేయడానికి అని చెప్పాను కదా. ఇప్పుడు నేను అదే కాన్సెప్ట్ తోటి ఎస్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐ గివ్ దిస్ వన్, సో ఇప్పుడు ఇలా ఇచ్చి ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్, సో ప్రింట్ ఎస్ అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అని ఇస్తే ఇట్ విల్ బి నాట్ కన్సిడరింగ్ యాజ్ అన్ సెట్. సో చూడండి, ఇప్పుడు నేను ఎస్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఇచ్చాను, ప్రింట్ ఎస్ ప్రింట్. నేను ఏం చెప్పాను, సెట్ షుడ్ బి అసైన్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ లో అసైన్ చేస్తాను. కానీ ఎంటీ సెట్ అనేది మనం ఇలా అసైన్ చేయకూడదు. ఒకవేళ నేను ఇలా అసైన్ చేశాను అనుకోండి, వాట్ ఇట్ ప్రింట్స్, లెట్ మీ సీ. సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇక్కడ చూడండి నాకు ఏం ప్రింట్ ఉంది, డిక్ట్ అని చెప్పి ప్రింట్, అంటే నథింగ్ బట్ డిక్షనరీ అనమాట. సో ఇక్కడ ఇలా ఎంటీ కర్లీ బ్రేసెస్ కానీ ఉంటే దాట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్
డిక్షనరీ అవుతుంది అనమాట. సో ఓకేనా, కాబట్టి జెడ్ షుడ్ నాట్ బి అసైన్ ఇన్ దిస్ ఫార్మాట్ లో అసైన్ చేయకూడదు. ఒకవేళ మీరు ఎంటీ సెట్ ని మీరు ప్రింట్ చేయాలి, హౌ క్యాన్ వి ఇంటర్వ్యూస్ లలో కూడా లేకపోతే ఎంసీక్యూస్ లో అడుగుతుంటారు. సో హౌ క్యాన్ వి అసైన్ అన్న ఎంటీ సెట్ ని ఎలా అసైన్ చేయాలని చెప్పి, ఎంటీ సెట్ ని ఎలా అసైన్ చేస్తారంటే బై ద ఫంక్షనాలిటీ కాల్డ్ అన్న సెట్ ఎస్సిటి. ఇప్పుడు మనము లిస్ట్ కి ఎల్ఐఎస్టి లిస్ట్, టుపుల్ కి టియూపిఎల్ టుపుల్ ఫంక్షనాలిటీ, అండ్ అలానే సెట్ కి సెట్ అంటే ఎంటీ సెట్, మనం ఎంటీ లిస్ట్ ఎంటీ టుపుల్ ఎలాగైతే అసైన్ చేస్తామో సేమ్ అలానే ఎంటీ సెట్ అనేది సెట్ అనే ఫంక్షనల్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటిది, మనము లిస్ట్ కి ఎల్ఐఎస్టి లిస్ట్ అసైన్ చేసినప్పుడు మనకేంటిది అవుట్పుట్ ఏమో స్క్వేర్ బ్రాకెట్స్ లోనే ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ టుపుల్ కి టుపుల్ అని ఫంక్షనాలిటీ అసైన్ చేస్తే పెరాంథసిస్ ప్రింట్ అయింది. కానీ ఇక్కడ చూడండి, ఈ సెట్ అనే ఫంక్షనాలిటీ నేను అసైన్ చేస్తే ఇప్పుడు నాకు ఇది సెట్ ప్రింట్ అవుతుంది, కానీ దాని యొక్క వచ్చేసి ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న సెట్ అనే ప్రింట్ అవుతుంది అనమాట, కర్లీ బ్రేసెస్ ప్రింట్ అవ్వదు. లిస్ట్ కి ఏమో స్క్వేర్ బ్రాకెట్స్, టుపుల్ కి ఏమో పెరాంథసిస్ ప్రింట్ అవుతుంది, కానీ సెట్ కి ఏమో సెట్ అనే మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న సెట్ ఇట్ సెల్ఫ్. సో సెట్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రింట్ చేయాలి. అదే సెట్ కి ఇప్పుడు ఎంటీ సెట్ ఏమో ఇలా అసైన్ చేస్తారు, దాని యొక్క అవుట్పుట్ కూడా సేమ్ అదే వస్తుంది. సో దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అండ్ హౌ కెన్ వి అసైన్ ద ఎంటీ సెట్ అని అడతారు, హౌ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఎంటీ సెట్ అని అడతారు. సో దానికి సెట్ అనే ఫంక్షనాలిటీ ఇస్ దట్ వన్. కర్లీ బ్రేసెస్ అని చెప్తే దట్ ఈస్ ఇన్ రాంగ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇదే కర్లీ బ్రేసెస్ లో ఇఫ్ హ్యాస్ ఇన్ వాల్యూస్ 10 20 30 40 10 20 50 అని చెప్పి ఇలా వాల్యూస్ ఉన్నాయి. సో చూడండి, నేను ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ డూప్లికేట్ వాల్యూస్ ని కూడా నేను తీసుకున్నాను. సో ఇప్పుడు 10 20 30 40 10 20 50 అని చెప్పి ఇలా వాల్యూస్ తీసుకున్నాను. ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్, నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్ అండ్ ఇఫ్ ఐ ప్రింట్ ద టైప్ ఆఫ్ ద ఎస్, సో దీన్ని నేను ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, నేను 10 20 30 సంథింగ్ ఇస్తే నాకేమో 50 20 40 10 30 అని చెప్పి ప్రింట్ అయింది. అవి కూడా యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అయ్యాయి, అది కూడా ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వలేదు. నేను ఏ ఆర్డర్ ఇచ్చానో ఆర్డర్ లో 50 అనే ఎలిమెంట్ నేను ఇక్కడ లాస్ట్ లో ఇచ్చాను, కానీ ఇక్కడ చూస్తే ఫస్ట్ లో ప్రింట్ అయింది. సో 20 ఒక దాన, 40 ఒక దాన, 10 ఒక దాన, 30 ఒక దాన. సో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క దగ్గర నాకు అక్కడ ప్రింట్ అయింది. అంటే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వలేదు. అంటే నేను ఇలా ఇచ్చిన ఎలిమెంట్స్ నాకు ఇలా ప్రింట్ అయ్యాయి, మీకు కూడా ఇలానే ప్రింట్ అవుతాయని లేదు. మీ కేసులో మీకు ఎలానైనా ప్రింట్ అవ్వచ్చు, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ల్యాప్టాప్ అన్న సిస్టమ్. బట్ ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. అదే మీరు లిస్ట్ టుపుల్ నా దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఇచ్చానో మీ దాంట్లో అవే ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు అదే ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది, కానీ ఇది అలా ఫాలో అవ్వదు అనమాట. సో ఇదే ఆర్డర్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవ్వదు. దిస్ ఇస్ గోయింగ్ టు ప్రింట్ అన్న డిపెండ్స్ ఆన్ దట్ ఫార్మాట్. సో ఇలా మనం, సో అంటే ఇక్కడ మనము ఇట్ డస్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్, ఇట్ షుడ్ బి అసైన్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ లో అసైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ హెటరోజీనియస్ అని అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. నేను ఇప్పుడు ఈ సెట్ లోకి ఇఫ్ ఐ అసైన్ అన్న, సో ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ వాల్యూని, ఒక ఫ్లోట్ వాల్యూని, ఒక కాంప్లెక్స్ వాల్యూని, ఒక స్ట్రింగ్ వాల్యూని, ఒక బూలియన్ వాల్యూని, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ నేను కర్లీ బ్రేసెస్ లో ఇచ్చి ప్రింట్ ఎస్, ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే చూడండి, నాకు ఒక ఆర్డర్ లో ప్రింట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇట్ అలోస్ ఆల్ ద హెటరోజీనియస్ డేటా ఎలిమెంట్స్ అనేది అలో అనేది చేసింది అనమాట. సో ఇలా ఈ విధంగా వీ కెన్ ప్రింట్ దట్ ఎలిమెంట్స్ అనేది మనము ప్రింట్ చేయొచ్చు. సింపుల్ గా వీ కెన్ ప్రింట్ దట్ ఎలిమెంట్స్ అనేది మనం ఈ విధంగా ప్రింట్ అనేది చేయొచ్చు అనమాట, సింపుల్ గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే బై యూజింగ్ అన్న ఏంటిది, ఈ ఎలిమెంట్స్, ఈ సెట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది అలో చేయదు. మనం సింపుల్ గా మనం ప్రింట్ చేయొచ్చు. సింపుల్ గా ఏదైతే ఫార్మాట్ మనం కావాలనుకుంటున్నామో ఆ ఫార్మాట్స్ లో మనం ప్రింట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ సెట్ లో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సెట్ మీరు ఒకవేళ ఇఫ్ యు అసైన్ దట్ ఏమంటారు, సో మీరు ఇప్పుడు ఒక ఇందులో ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్, స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ అనేది ఉండదు. డైరెక్ట్ గా గో ఫర్ ద బిల్ట్ ఇన్ మెథడ్స్.
మరి ఇందులో ఉన్న బిల్ట్ ఇన్ మెథడ్స్ ఏంటి అన్నది లెట్ మీ డిస్కస్. సో ఆ బిల్ట్ ఇన్ మెథడ్స్ లో ఇప్పుడు మనము లిస్ట్ లో ఏంటిది ఒక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏమైనా లెంత్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ అలాగనే టుపుల్ లో కూడా లెంత్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో సెట్ లో కూడా వీ కెన్ యూజ్ ఏమైనా లెంత్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. కానీ లిస్ట్ లో యూజ్ చేసే లెంత్ అండ్ నెక్స్ట్ సెట్ లో యూజ్ చేసే లెంత్ దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు లిస్ట్ లో ఏంటిది మనం ఇట్ గోయింగ్ టు ఫైండ్ దట్ అన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే లిస్ట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ టూపుల్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి మనం లెంత్ అనేది యూజ్ చేస్తాం. కానీ సెట్ లో లెంత్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు అని అంటే నెంబర్ ఆఫ్ ది యూనిక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఫైండ్ అవుట్ చేయదు, నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట లెంత్ అని. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ డిఫరెంట్ వేలో వర్క్ అవుతుంది అనమాట. అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ ని కౌంట్ చేయదు, ఓన్లీ ద యూనిక్ ఎలిమెంట్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది. కానీ లిస్ట్ లో టుపుల్లో ఏంటిది డూప్లికేట్ ఎలిమెంట్స్ ని కూడా కౌంట్ చేసి నాకు రిజల్ట్ ఇస్తుంది. కానీ సెట్ లో ఏంటి అని అంటే ఇట్ గోయింగ్ టు కౌంట్ అయినా ఓన్లీ ద యూనిక్ ఎలిమెంట్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక సెట్ తీసుకుంటే, ఇఫ్ ఐ టేక్ ఎన్ సెట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ ఈ సెట్ లో ఈ ఎలిమెంట్స్ అనే ఉన్నాయి 10 20 12 45 78 12 45 10 30 52 85 100 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇట్ నాట్ గోయింగ్ టు ప్రింట్ ద 12. సో 12 అనేది ప్రింట్ అవ్వదు, ఎందుకంటే ఆ 12 ఎలిమెంట్స్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఇట్ గోయింగ్ టు యాక్సెస్ ఓన్లీ ద యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ప్రింట్ లెంత్ ఆఫ్ ఎస్ అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న లెంత్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ ఏంటిది ఓన్లీ ద 9 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే మిగతా 3 ఎలిమెంట్స్ అనేది ఇట్ ఈస్ అన్న డూప్లికేట్ ఎలిమెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి 12 45 అండ్ 10 దట్ విల్ బి ద డూప్లికేట్ ఎలిమెంట్స్. అది కౌంట్ అనేది చేయలేదన్నమాట ఇలా. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఇందులో మాక్సిమం ఎలిమెంట్ ఏంటిది అని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ అన్న మ్యాక్స్ ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ ఎస్ సేవ్ చేసి మాక్సిమం ఎలిమెంట్ వచ్చేసరికి సో ఇట్ విల్ బి అన్న 100 అండ్ మినిమం ఎలిమెంట్ ఏంటిది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వీ నీడ్ టు యూజ్ అన్న మిన్ ప్రింట్ మిన్ ఆఫ్ ఎస్. సో మినిమం ఆఫ్ అన్న ఎస్ అని చెప్పి ఇట్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ అన్న మినిమం ఎలిమెంట్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. మినిమం మాక్సిమం. అండ్ ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండదు కాబట్టి కౌంట్ అనే మెథడ్ అనేది ఇక్కడ ఉండదు. కౌంట్ అనే ఏంటిది ఎన్ని ఎలిమెంట్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో కౌంట్ చేయడానికి. అసలు ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండదు కాబట్టి కౌంట్ అనే మెథడ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ అనే మెథడ్ కూడా ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఇండెక్సింగ్ కాన్సెప్టే ఉండదు కాబట్టి. సో ఇండెక్స్ అనే మెథడ్ కూడా ఉండదు. మరి ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ఇట్, ఇప్పుడు సమ్ అనేది మెథడ్ ఉంటుందా లేదా అనేది లెట్ మీ చెక్ ఇట్. సో ఇప్పుడు ప్రింట్ sum of yes, if I save it and if I run it, సో ఇక్కడ అంటే సమ్ వచ్చింది 432 అని వచ్చింది. ఈ 432 అనేది ఏంటిది ఓన్లీ ద యూనిక్ ఎలిమెంట్స్ ని మాత్రమే సమ్ చేసింది. ఇట్ గోయింగ్ టు సమ్ విత్ ఫర్ ద యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే సమ్ అనేది చేసింది అనమాట. ఇట్ నాట్ గోయింగ్ టు డూ అయినా ఆల్ ద ఎలిమెంట్స్ ని సమ్ అనేది చేయదు, ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ ని మాత్రమే సమ్ అనేది చేస్తుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటిని ఇప్పుడు వి కెన్ యాడ్ ద ఎలిమెంట్స్. సో యాడింగ్ ద బిల్ట్ ఇన్ మెథడ్స్ లో యాడింగ్ ద, సో ఇక్కడ నేను చెప్పాను మ్యూటబుల్ అని చెప్పాను. మ్యూటబుల్ అని అంటే యాడ్ అండ్ రిమూవ్ అనేది కాన్సెప్ట్స్ వర్క్ అవుతాయని చెప్పి. సో ఇక్కడ కూడా సెట్ లో యాడింగ్ ద ఎలిమెంట్స్ టు ద సెట్. సో ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయొచ్చు. సో ఎలా యాడ్ చేస్తారు అంటే బై ఫస్ట్ మెథడ్ ఈజ్ అన్ యాడ్ అనే మెథడ్ అనేది యూస్ చేస్తారు. వీఆర్ గోయింగ్ టు యాడ్ బై యూజింగ్ అన్న యాడ్ అనే మెథడ్ యూస్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక సెట్ తీసుకుంటున్నాను. let me take a set. So set contains the elements 10 20 30
40 50 అనే ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు అన్ని యూనిక్ ఎలిమెంట్సే తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ యూనిక్ ఎలిమెంట్స్ లోకి నేను ఎస్ డాట్ యాడ్ ఆఫ్ ఒక 60 అనే ఎలిమెంట్ ని నేను యాడ్ చేశాను. సో యాడెడ్ అనే 60. సో ఇప్పుడు నేను ప్రింట్ ఎస్ అని ఇస్తే ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి అందులోకి ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అయింది. కానీ ఎక్కడ యాడ్ అయిందంటే ఎట్ ద లాస్ట్ లోనో ఎట్ ద ఫస్ట్ లోనో కాదు, ఎక్కడన్నా యాడ్ అవుతుంది. ఇట్ మే బి యాడ్ ఎనీ ప్లేస్. ఎందుకంటే ఇట్ డస్ నాట్ అలౌస్ దన ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు కాబట్టి. సో మీకు ఇక్కడ యాడ్ అనే మెథడ్ అనేది యూస్ చేసి మనము యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ యాడ్ అనేది యూస్ చేసి మనం సేమ్ లైక్ ఏమంటారు లిస్ట్ లో అపెండ్ అనేది ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలాగనే ఇక్కడ కూడా వీఆర్ గోయింగ్ టు యూజ్ అనే యాడ్ అనే మెథడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో యాడ్ అనే మెథడ్ యూస్ చేసి వీ కెన్ యాడ్ దట్ ఎలిమెంట్ అనేది మనం యాడ్ చేయొచ్చు. వీ కెన్ యాడ్ ఇట్ అన్న ఓన్లీ. అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు అంటే యాడ్ అనేది యూస్ చేసి ఓన్లీ 1 ఎలిమెంట్ ని మాత్రమే యాడ్ అనేది చేస్తాం. అలా 1 ఎలిమెంట్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అన్న మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది మీరు యాడ్ చేయాలి. మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే అంటే ఒక 3-4 ఒక 10 ఎలిమెంట్స్ ఇలా అలా మీరు యాడ్ చేయాలనుకుంటే ఎట్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న అప్డేట్ అనే మెథడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. అప్డేట్ అంటే ఇప్పుడు సెట్ లో ఆల్రెడీ 10 20 30 40 50 60 అనే ఈ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆ సెట్ కి నేను అప్డేట్ ద్వారా ఎస్ డాట్ అప్డేట్. సో అప్డేట్ ద్వారా నేను కర్లీ బ్రేసెస్ లో ఒక 75 85 95 అని చెప్పి ఈ ఎలిమెంట్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో ప్రింట్ ఎస్ సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ చూడండి ఆ ఎలిమెంట్స్ అనేది మీకు ఇక్కడ యాడ్ అనేది జరిగింది అనమాట. ఇట్ హాస్ బిన్ యాడెడ్. సో మీకు అక్కడ 75 85 90 అనే ఎలిమెంట్స్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయ్యి మీకు ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ గానే కాకుండా వేరే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కూడా మీరు యాడ్ చేయొచ్చు అనమాట. సో అప్డేట్ చేయొచ్చు ఇందులోకి. అంటే ఇప్పుడు నాకు ఎస్ అనే ఆల్రెడీ సెట్ ఉంది. నేను S1 అనే ఒక సెట్ తీసుకుంటున్నాను. ఆ సెట్ లో ఐఎమ్ టేకింగ్ ద ఎలిమెంట్స్ 1000 2000 3000 అని చెప్పి ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఇది నేను బై యూజింగ్ అన్ అప్డేట్ ద్వారా సో S1 కి అప్డేట్ చేస్తున్నాను. సో ఎస్ డాట్ అప్డేట్ ఆఫ్ S1 చేసి ఐఎమ్ ప్రింటింగ్ అన్న ఎస్. సో ఎస్ ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే చూడండి మీకు ఇక్కడ 1000 2000 3000 అనే ఎలిమెంట్స్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయిపోయాయి. ఎక్కడనో ఒక దగ్గర పొజిషన్ లో యాడ్ అయిపోయాయి. అంటే వేరే సెట్ ని కూడా మనము ఈ సెట్ లోకి యాడ్ చేయొచ్చు. ఎలిమెంట్స్ అనేది అప్డేట్ అనే ద్వారా మనం యాడ్ చేయొచ్చు. కానీ అది ఎక్కడ యాడ్ అవుతుంది అంటే ఎక్కడనో ఒక దగ్గర యాడ్ అవుతుంది అనమాట. ఇలా అయితే సెట్ ఒకటే కాదు. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ అన్న ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది అనుకోండి. అప్డేట్ అనే మెథడ్ ద్వారా నేను ఐఎమ్ టేకింగ్ అన్న లిస్ట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ 55 66 44 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ గా తీసేసుకుంటున్నాను. సో తీసుకొని ఇప్పుడు నేను ఏంటిది ఎస్ డాట్ అప్డేట్ ఆఫ్ ఎల్ అంటే ఇదేంటిది ఎల్ అనేది ఇట్ ఈస్ అన్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను సెట్ లోకి యాడ్ చేస్తున్నాను. మరి ఇది పాసిబుల్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని సెట్ లోకి యాడ్ చేస్తే యాడ్ అయ్యింది. మరి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది నేను సెట్ లోకి యాడ్ చేస్తే యాడ్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇట్ హాస్ బిన్ యాడెడ్. సో ఎక్కడ యాడ్ అయింది? సో ఇట్ యాడెడ్ అన్న సమ్వేర్ ఎల్స్. సో ఇక్కడ మీకు ఇక్కడ 55 44 ఇక్కడ కూడా మీకు యాడ్ అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఏదైతే ఇస్తున్నానో మీరు ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ చేసి మీరు అప్డేట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ గా కూడా మీరు అప్డేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ అప్డేట్ ఆఫ్ ఎల్ అని ఇచ్చాను. ఎల్ కాకుండా అప్డేట్ ఆఫ్ మీరు స్క్వేర్ బ్రాకెట్స్ లో 55 66 44 అని చెప్పి అలా కూడా డైరెక్ట్ గా ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ డైరెక్ట్లీ వితౌట్ స్టోరింగ్ ఇన్ ద అదర్ వేరియబుల్. ఇంకో వేరియబుల్ లో స్టోర్ చేయకుండా మీరు ఇలా డైరెక్ట్ గా యూ కెన్ ప్రింట్ దట్ వాల్యూస్ అనేది మీరు అక్కడ ప్రింట్ చేయొచ్చు. అప్డేట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా వీ కెన్ అప్డేట్ ఇట్. అంటే యాడ్ అనే మెథడ్ అనేది యూజ్ చేసి సింగిల్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తాం. అండ్ అప్డేట్ అనే మెథడ్ యూజ్ చేసి మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేస్తాం. ఇట్ మే బీ ఎనీ వాల్యూస్. మీరు టుపుల్ అయితే కూడా టుపుల్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీరు యూ కెన్ యాడ్ ఇట్ ఎనీథింగ్ ఎల్స్ యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి రిమూవింగ్ ద ఎలిమెంట్స్, రిమూవింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ది సెట్. సెట్ లోకి వెళ్ళి ఎలిమెంట్స్ అనేది రిమూవ్ చేయాలి అని అంటే ఎలా? సో ఇక్కడ చూడండి, రెండు రిమూవ్ చేయడానికి మనకు లిస్ట్ లో ఏంటిది, రిమూవ్ అనే మెథడ్ అనేది ఉంటుంది అని చెప్పాను. ఒక ఎలిమెంట్ ని మనం పర్టికులర్ గా ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ అని ఏమంటారు, రిమూవ్ అనే మెథడ్ అనేది. సో ఇక్కడ కూడా ఇట్ హ్యాస్ అన్ సేమ్ థింగ్, రిమూవ్ అనే మెథడ్ అనేది ఉంటుంది. కానీ రిమూవ్ అనే మెథడ్ సమ్ టైమ్స్ ఇట్ జనరేట్స్ ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది అన్నమాట. అది ఏం ఎర్రర్ జనరేట్ చేస్తుంది ఏంటిది అనేది నేను చెప్తాను. సో ఇక్కడ లెట్ మీ టేక్ అన్ రిమూవ్. సో రిమూవ్ అనేది, సో మోస్ట్లీ మనము ఈ రిమూవ్ అనేది ఉంటుంది, కానీ మనం సెట్ లో యూజ్ చేయము. యూజ్ చేసినప్పుడు ఎలా అనేది లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నేను ఒక సెట్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు 10, 20, 30, 40, 50 ఈ సెట్ ఉంది. ఈ సెట్ లోకి వెళ్ళి ఎస్ డాట్ రిమూవ్ ఆఫ్ 30 అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏంటిది, ప్రింట్ ఎస్. సో ప్రింట్ రిమూవ్ చేయడానికి ముందు ఆ ఎస్ వాల్యూని ఒకసారి ప్రింట్ చేస్తాను. రిమూవ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే చూడండి, ఇది ప్రింటెడ్ యాజ్ అన్న. ఫస్ట్ కేస్ లో 30 అనే ఎలిమెంట్ అనేది ప్రింట్ అయింది. సెకండ్ కేస్ లో మీకు 30 అనే ఎలిమెంట్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే దట్ హాస్ బిన్ రిమూవ్డ్ దేర్. సో ఈ ఎలిమెంట్ అనేది అక్కడ నుంచి రిమూవ్ అయిపోయింది. సో రిమూవ్ అయిపోయి ఇట్ నాట్ ప్రింటెడ్ దేర్. సో ప్రింట్ అనేది కాలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్. సో ఒక కేస్ లో ఎర్రర్ జనరేట్ చేస్తుంది. ఆ కేసు ఏంటిది అనేది నేను చెప్తాను. సో ఇక్కడ యాక్చువల్ గా సెట్స్ కి ఒక పర్టికులర్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటే వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ రిమూవ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ డిస్కార్డ్ అని చెప్పి యూజ్ చేస్తారు. డిస్కార్డ్. సో ఈ డిస్కార్డ్ అనేది యూజ్ చేస్తారు టు రిమూవ్ ద పర్టికులర్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయడానికి. రిమూవ్ అనేది యూజ్ చేయకుండా. అంటే ఇప్పుడు ఇది చూడండి ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు ఆల్రెడీ సెట్ లో 10, 20, 30, 40, 50లలో 30 అనేది లేదు. ఓన్లీ 10, 20, 40, 50 మాత్రమే ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ రిమూవ్ బై యూజింగ్ అన్న డిస్కార్డ్ ద్వారా ఎస్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 10, డిస్కార్డ్ ఆఫ్ 10 అని చెప్పి ఇచ్చి ప్రింట్ ఎస్ ని ప్రింట్ చేస్తే చూడండి, మీకు ఇప్పుడు పైన కేస్ లో 30 ఉండే 30 ఎలిమెంట్ అనేది సెకండ్ కేస్ లో పోయింది. థర్డ్ కేసుకి వచ్చేసరికి 10 అనేది ఎలిమెంట్ కూడా అయిపోయింది. అంటే రిమూవ్ ఎలాగైతే వర్క్ అవుతుందో డిస్కార్డ్ కూడా అలానే వర్క్ అవుతుంది. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిమూవ్ అండ్ డిస్కార్డ్? ఏంటి డిఫరెన్స్ అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రిమూవ్ అనేది యూజ్ చేసి ఇప్పుడు ఏంటిది ఆల్రెడీ సెట్ లోకి వెళ్ళి 10 అండ్ నెక్స్ట్ 30 అనే ఎలిమెంట్స్ అనేది రిమూవ్ అయిపోయాయి. అంటే ఆ ఎలిమెంట్స్ లేవు. ఇప్పుడు ఉన్న ఏంటిది, మూడే ఎలిమెంట్స్, ఒకటి 20, ఒకటి 40, ఒకటి 50. ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఈ 3 ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మాత్రమే ఐ నీడ్ టు రిమూవ్ దట్. ఏదైతే నాకు ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ అనేది నేను రిమూవ్ చేయాలి. అయితే ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ సెట్ లో ఇప్పుడు నేను ఒకవేళ లేని ఎలిమెంట్ నేను రిమూవ్ చేశాను అనుకోండి, అప్పుడు కేసులో రిమూవ్ యూజ్ చేసినప్పుడు ఇట్ గోయింగ్ టు జనరేట్ అనే ఎర్రర్. అంటే ఆల్రెడీ నేను రిమూవ్ యూజ్ చేసి లేదా డిస్కార్డ్ యూజ్ చేసి 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ రిమూవ్ యూజ్ చేసి ఎస్ డాట్ రిమూవ్ అని చెప్పి యూజ్ చేసి నేను ఇప్పుడు ఆల్రెడీ 10 అనే ఎలిమెంట్ అనేది ఇట్ హాస్ బిన్ రిమూవ్డ్. సో 10 అనే ఎలిమెంట్ 30 అనే ఎలిమెంట్ రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏంటిది 10 అనే ఎలిమెంట్ మళ్ళీ నేను రిమూవ్ చేస్తున్నాను. ఆల్రెడీ లేదు సెట్ లో, బట్ నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రిమూవ్ చేస్తే లేని ఎలిమెంట్ ని మనం రిమూవ్ చేసినప్పుడు సెట్ లో ఇట్ గోయింగ్ టు జనరేట్ అనే ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ కీ ఎర్రర్ 10 అని చెప్పి ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది. అదే సేమ్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ థింగ్ ఇఫ్ యూజ్ అన్న డిస్కార్డ్.
సో డిస్కార్డ్ అని యూజ్ చేస్తే ఇప్పుడు ఇట్ నాట్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్. ఆబ్వియస్గా ఇంతకుముందు ఏమైతే ఉందో అదే సెట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అందుకే సెట్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి సో వీఆర్ గోయింగ్ టు యూజ్ అయిన డిస్కార్డ్ యూజ్ చేస్తాం. ఇఫ్ ద ఎలిమెంట్ ఉంటేనేమో అది రిమూవ్ అయిపోతుంది, లేదు అని అంటే ఆటోమేటిక్ గా అదే సెట్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట, వితౌట్ జనరేటింగ్ అండ్ వితౌట్ డిస్టర్బింగ్ ద కోడ్ ఆఫ్ అన్ అదర్ వేరే కోడ్ ని డిస్టర్బెన్స్ చేయకుండా డైరెక్ట్ గా ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో కాబట్టి సెట్ లో మనము ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న డిస్కార్డ్ అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది రిమూవ్ అనేది తక్కువగా యూజ్ చేస్తాం. వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ అన్న రిమూవ్, ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న డిస్కార్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో అండ్ నెక్స్ట్ ఏంటిది, మనము లిస్ట్ లో పాప్ అనే మెథడ్ అనేది ఉంటుంది. పాప్ అనే ఎలిమెంట్ ఏంటిది, పాప్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ అన్న లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. అదే పాప్ ఆఫ్ ఇండెక్స్ అంటేనేమో పర్టికులర్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా సెట్ లో కూడా వీ హ్యావ్ అ పాప్ అనే మెథడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ పాప్ అనేది సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అని అంటే టు రిమూవ్ ద ర్యాండమ్ ఎలిమెంట్ రిమూవ్ అవడానికి. అంటే మనకి ఏ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుందో తెలియదు, ఏదైనా ఒక ఎలిమెంట్, ఎందుకంటే ఒక ఆర్డర్ ఉండదు కాబట్టి ఏదో ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు రిమూవ్ అయినా ఎనీ ఎలిమెంట్, అంటే ఇదే ఎలిమెంట్ రిమూవ్ అవుతుందని చెప్పడానికి రాదు. సో ర్యాండమ్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎస్ డాట్ పాప్ అని చెప్పి నేను ఇస్తే ఇట్ గోయింగ్ టు రిమూవ్ ద ర్యాండమ్ ఎలిమెంట్ ప్రింట్ ఎస్. అంటే ఇప్పుడు ఆడ 50 అనే ఎలిమెంట్ రిమూవ్ అయిపోయిందా అని చెప్పడానికి రాదు. సో ఇది ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్ అనేది మీకు అక్కడ రిమూవ్ అయిపోతుంది అన్నమాట. గోయింగ్ టు రిమూవ్ దన ర్యాండమ్ ఎలిమెంట్ అనేది మీకు రిమూవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ ఇస్ అన్న క్లియర్. సో సేమ్ మనకు లిస్ట్ లో ఎలాగైతే క్లియర్ అనేది ఉంటుందో సో సెట్ లో కూడా వీ హ్యావ్ న క్లియర్. సో క్లియర్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్. సో అన్ని ఎలిమెంట్స్ అనేది రిమూవ్ చేయడానికి, క్లియర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో సేమ్ అలాగనే ఎస్ డాట్ క్లియర్. సో ఇక్కడ ఇది కూడా అడుగుతారు, వెన్ యూ యూజ్ ఫర్ ద సెట్ ఇఫ్ యూ యూజ్ ఇన్ క్లియర్ మెథడ్ వాట్ ద అవుట్పుట్ విల్ బి అని అడుగుతారు. అంటే ఇప్పుడు ఎస్ అనే సెట్ లోకి వెళ్ళి క్లియర్ అంటే ఏంటిది, ఆల్ మెథడ్స్ ఆల్ ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఆల్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయినప్పుడు నేను ప్రింట్ ఎస్ ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో, ఎంటీ సెట్ ప్రింట్ అవుతుంది. ఎర్రర్ ఏం ప్రింట్ అవుతుంది, ఎంటీ సెట్. అంటే ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి కదా, ఎంటీ సెట్ అని అంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఫంక్షనాలిటీ సెట్ అనే ఫంక్షనాలిటీ ప్రింట్ అవుతుంది. ఎంటీ సెట్ అంటే ఇది కర్లీ బ్రేసెస్ ప్రింట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంటీ సెట్ అని అంటే సెట్ అనే ఫంక్షనాలిటీ అనేది మీకు ప్రింట్ అవుతుంది. కర్లీ బ్రేసెస్ అంటే ఎలిమెంట్స్ ఏం లేవు కదా, కర్లీ బ్రేసెస్ అని చెప్పి ఇస్తే దట్ ఈస్ నో రాంగ్. సో ఇలా క్లియర్ అనేది యూస్ చేసి వీఆర్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఫార్మాట్ అనేది మనం అక్కడ ప్రింట్ అనేది చేయొచ్చు అనమాట ఇన్ దిస్ ఫార్మాట్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే డెల్ ఎస్ అంటే ఇట్ గోయింగ్ టు డిలీట్ ద సెట్ మొత్తాన్ని డిలీట్ చేస్తుంది అనమాట. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్, ఎస్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి మీకు ఎర్రర్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే ఇది డిలీట్ అయిపోయింది. డెల్ అనే మెథడ్ అనేది యూస్ చేసి ఇట్ గోయింగ్ టు రిమూవ్ దట్ డెల్ ఎస్. సో ఇది దీస్ ఆర్ ద బిల్ట్ ఇన్ మెథడ్స్. సో మనం అంటే ఇక్కడ ఏంటిది, సెట్ లో ఒక ఎలిమెంట్ ని యాడ్ చేసేసాము, రిమూవ్ చేసాము, అంటే మ్యూటబుల్ అయింది, చేంజెస్ అప్లై అయిపోయింది అది, కాబట్టి ఇట్ ఈస్ అన్ మ్యూటబుల్ ఫర్ యాడ్ అండ్ అన్ రిమూవ్. సో యాడ్ చేయడానికి రిమూవ్ చేయడానికి మ్యూటబుల్, అందుకే నేను అక్కడ బ్రాకెట్ లో యాడ్ రిమూవ్ కి మాత్రమే మ్యూటబుల్ అని చెప్పి నేను రాశాను అక్కడ. అండ్ నెక్స్ట్ ఇందులో సెట్ లో వీ హ్యావ్ ద కాన్సెప్ట్స్. అంటే మీకు ఆల్రెడీ మ్యాథ్స్ లో మీకు సెట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీకు సెట్స్ లో కాన్సెప్ట్ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ అనేది మీకు ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. లైక్ మనము లాస్ట్ లిస్ట్ లో టుపుల్లలో ఒక 2 లిస్టులను తీసుకొని ఒకటే లిస్టులుగా ఫామ్ చేయాలంటే దాన్ని కంకాటినేషన్ అంటారు అని చెప్పి చెప్పారు. టుపుల్ కి కూడా అలానే ఉంది సేమ్. కానీ ఇక్కడ సెట్స్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ నేను ఒక 2 సెట్లను ఒకటే సెట్ గా ప్రింట్ చేయాలనుకున్నా, 2 సెట్లలోకి వెళ్ళి కామన్ ఎలిమెంట్స్ అనేది ప్రింట్ చేయాలనుకున్నా, లేకపోతే ఒక సెట్ లోకి వెళ్ళి ఇంకో సెట్ ఇవన్నీ తీసేయాలనుకున్నా, ఇక్కడ వీ హ్యావ్ ద కాన్సెప్ట్స్ కాల్డ్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అని చెప్పి ఇలా ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ అందులో మనకు మీ ఆల్రెడీ నోన్ అబౌట్ దాట్ వన్. మీకు ఏంటిది, 2 సెట్స్ మీరు ఇక్కడ చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు ఇలా సర్కిల్స్ గీసి. సో ఇది ఏ సెట్, ఇది బి సెట్. సో ఏలో ఉన్న సెట్ ఎలిమెంట్స్, బిలో ఉన్న సెట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మధ్యలో ఏకి బికి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం యూనియన్ అంటే
సెట్ ఏ సెట్ బి రెండు కంబైండ్ అయితే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అన సెట్ ఏ ఎలిమెంట్స్ అని, అది యూనియన్ ఎలిమెంట్స్ అని అంట. అదే మీరు ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ ఉంటే దట్ ఈస్ అన్ ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ అని అంట. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇట్ గోయింగ్ టు వర్క్ ఫర్దర్ అన సెట్స్. సో సెట్స్ కి కూడా మీకు ఇక్కడ వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ టేక్ అన్ ఎలిమెంట్స్, సో ఇప్పుడు నేను ఒక సెట్ 2 సెట్స్ తీసుకుంటాను. S1 ఈక్వల్ టు సెట్ 10, 20, 30, 40, 50 అనే సెట్ తీసుకున్నాను. S2 అనే ఇంకో సెట్ తీసుకుంటున్నాను. ఈ సెట్ లో ఏంటి అంటే 40, 50, 60, 70, 80 అనే ఈ సెట్ ని తీసుకున్నాను. S1 ఏమో ఏంటిది, వి హావ్ టేకెన్ అన్న సో 10, 20, 30, 40, 50 అని చెప్పి ఈ ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాను. S2 ఏమో వి హావ్ టేకెన్ అన్న సో ఏంటిది 40, 50, 60, 70, 80 అని చెప్పి తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఈ S1 అనే సెట్ లోకి S2 యొక్క ఎలిమెంట్స్ అనేది నేను యాడ్ చేయాలి, యాడ్ చేసి నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏంటిది అంటే we can add it by using an S1 dot union of S2 అని చెప్పి ఇలా తీసుకుంటాం. అంటే ఇది యూనియన్ కాన్సెప్ట్. ఇది S1 డాట్ యూనియన్. అయితే ఇది నేను డైరెక్ట్ గా ప్రింట్ S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 అని చెప్పి రాయొచ్చు, లేదంటే దీని S అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి we can print it అన్న yes అని చెప్పినా కూడా ప్రింట్ చేయొచ్చు. సో S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 అని చెప్పి ఇవ్వచ్చు, లేదంటే ప్రింట్ S అని చెప్పి వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. సో ఇలా. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, రన్ చేస్తే చూడండి వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న మీకు రెండు కంబైండ్ అయ్యి ఒకటే సెట్ లాగా మీకు ప్రింట్ అయింది. అందులో మీకు ఏంటిది కంబైండ్ అయినప్పుడు 40, 50 అనేది S1 లో ఉన్నాయి అండ్ S2 లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి సెట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ని అలో చేయదు కాబట్టి మీకు 40, 50 వన్ టైం మాత్రమే నీకు అక్కడ ప్రింట్ అయింది అనమాట. ఇలా రెండు సెట్లు కంబైండ్ అయ్యి ఒకటే సెట్ లాగా వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ అనే యూనియన్ అనే మెథడ్ అనేది యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ యూనియన్ అనే మెథడ్ అనేది కాకుండా వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న ఏమంటారు బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పి ఆపరేటర్స్ గురించి చెప్పాను. సో చెప్పినప్పుడు మీకు అక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్ లో బిట్ వైజ్ అండ్ అని చెప్పి ఉంటుంది, బిట్ వైజ్ ఆర్ అని చెప్పి ఉంటుంది అని చెప్పి ఇలా చెప్పాను. బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ అని చెప్పి ఈ బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ లో మనకేంటిది అక్కడ బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది కదా, అదే బిట్ వైజ్ ఆపరేటర్ ఇక్కడ సెట్స్ కి ఇట్ గోయింగ్ టు వర్క్ యాజ్ అన్న యూనియన్ ఇంటర్సెక్షన్ గా మీకు వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు యూనియన్ కి మీరు యూనియన్ అనే మెథడ్ యూజ్ చేస్తారు కదా, యూనియన్ అనే మెథడ్ అన్నా యూజ్ చేయొచ్చు. లేదు అని అంటే మీరు ఇక్కడ S1 ఇలా బిట్ వైజ్ ఆర్ అని ఉంటుంది కదా, బిట్ వైజ్ ఆర్ అంటే ఇలా స్ట్రేట్ లైన్ ఉంటుంది కదా, ఆ స్ట్రేట్ లైన్ అన్న మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. దీన్ని బిట్ వైజ్ ఇక్కడ బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ S1 బిట్ వైజ్ ఆర్ S2 అని చెప్పి అన్నారు. దీన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ S1 యూనియన్ S2 అని అంటారు. ఇక్కడ సెట్స్ కి ఆ బిట్ వైజ్ ఆరే ఇక్కడ కూడా, కానీ ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది యాజ్ ఎన్ యూనియన్ గా వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇట్ గోయింగ్ టు వర్క్ అవుట్. ఇప్పుడు నేను మళ్ళీ S లోకి S ఈక్వల్ టు S1 యూనియన్ S2. ఇప్పుడు నేను ప్రింట్ S అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ప్రింట్ S ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్. సో చూడండి సేమ్ అవుట్పుట్. ఇంతకు ముందు యూనియన్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏదైతే అవుట్పుట్ ప్రింట్ అయిందో, నేను ఇక్కడ బిట్ వైజ్ ఆర్ యూజ్ చేసినప్పుడు కూడా అదే అవుట్పుట్. కానీ ఇక్కడ బిట్ వైజ్ ఆర్ అన్నారు, దే ఆర్ గోయింగ్ టు కాల్ అస్ అన్న యూనియన్ అని అంటారు. దాని సింబల్ ని కూడా దే ఆర్ గోయింగ్ టు కాల్ అస్ అన్న యూనియన్ అని అంటారు. కానీ మనం నార్మల్ గా అది వేరియబుల్స్ కి మధ్యలో జరిగితే, అంటే ఒక రెండు వాల్యూస్ కి మధ్యలో జరిగితేనేమో ఇట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్న బిట్ వైజ్ ఆర్ అవుతుంది. అదే రెండు సెట్స్ కి మధ్యలో అయితేనేమో అది యూనియన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఒక రెండే వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆ రెండు వాల్యూస్ కి మధ్యలో అయితేనేమో ఇట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్న బిట్ వైజ్ ఆర్ అవుతుంది. అదే రెండు సెట్స్ మధ్యలో ఉన్నదంటే అది యూనియన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్సెక్షన్. నెక్స్ట్ వన్
ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే కామన్ ఎలిమెంట్స్ మీకు ప్రింట్ అవుతాయి మీకు అక్కడ. అంటే ఇప్పుడు S1 లో 10 20 30 40 50 ఉన్నాయి, S2 లో 40 50 60 70 80 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇఫ్ ఐ ప్రింట్ S ఈక్వల్ టు S1 డాట్ ఇంటర్సెక్షన్, పైన దానికి S1 S2 దానికి నేను చేస్తున్నాను ఇక్కడ. సో S ఈక్వల్ టు S1 డాట్ ఇంటర్సెక్షన్. మీరు ఇది కామెంట్ లో పెట్టి ఇది ఒకటి ప్రింట్ చేస్తే మీకు ప్రింట్ అవ్వదు. నేను ఈ దానికి కంటిన్యూషన్ రాస్తున్నాను నేను ఇక్కడ. సో S ఈక్వల్ టు S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 అని చెప్పి ఇస్తే ఇఫ్ ఐ ప్రింట్ S, సో ఇప్పుడు ప్రింట్ S ని ప్రింట్ చేస్తే మీకు చూడండి ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న అవుట్పుట్ అన్న 40 50 అని చెప్పి మీకు ఇక్కడ ప్రింట్ అయ్యి, అంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మీకు ప్రింట్ అవుతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ సేమ్ ఇదే థింగ్ ని వీ కెన్ రైట్ ఇట్ బై యూజింగ్ అన్న S ఈక్వల్ టు S1 బిట్ వైజ్ అండ్, అంటే ఇప్పుడు దీన్నే బిట్ వైజ్ అండ్ నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అన్న ఇంటర్సెక్షన్ అంటారు. అండ్ సింబల్ ఉంటుంది కదా అది. yes, if I save it and if I run it, మీకు సేమ్ అవుట్పుట్ విల్ బి ప్రింటెడ్. సో ఇప్పుడు మీకు సేమ్ అవుట్పుట్ అనేది మీకు అక్కడ ప్రింట్ అయింది. S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 ప్రింట్ S1 ప్రింట్ S2 అని చెప్పి వీ క్యాన్ ప్రింట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ మీకు ఏంటి అని అంటే డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట. డిఫరెన్స్ అని అంటే ఒక సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకో సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ లోకి వెళ్ళి తీసేయడం అనమాట. అంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ తీసేసి ఓన్లీ యూనిక్ గా ఉన్న అందులో ఉన్నాయి మాత్రమే, సెట్ 2 లో ఉన్నాయి కామన్ గా ఉన్నాయి తీసేసి ఓన్లీ S1 సెట్ A లో ఉన్నాయి మాత్రమే నీకు S1 లో ఉన్నాయి మాత్రమే ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు S1 లో ఏమున్నాయి 10 20 30 40 50 ఉన్నాయి, S2 లో ఏమున్నాయి 40 50 60 70 80 ఉన్నాయి. ఇక్కడ 40 50 అనేది S2 లో ఉంది, S1 లో ఉన్నాయి. ఆ S1 లో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా ఓన్లీ S2 లో ఉన్న 40 50 కాకుండా S1 లో ఉన్న ఎలిమెంట్స్ ఓన్లీ ఆ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటే ఈ డిఫరెన్స్ అనేది యూస్ చేయొచ్చు. లేదు S2 లో ఉన్నాయి మాత్రమే ప్రింట్ చేయాలి, S1 లో ఉన్నాయి ప్రింట్ అవ్వకూడదు అని అనుకుంటే అలా కూడా మీరు ప్రింట్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ అన్న డిఫరెన్స్. సో డిఫరెన్స్ అనే మెథడ్ యూస్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే మైనస్ సింబల్, మైనస్ ఉంటుంది కదా, సో సెట్స్ కి అది డిఫరెన్స్ లాగా మీకు ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను S ఈక్వల్ టు S1 డాట్ difference of S2, S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఇఫ్ ఐ ప్రింట్ S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అని చెప్పి ప్రింట్ చేస్తే ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, చూడండి ఓన్లీ 10 20 30 ప్రింట్ అయ్యాయి. 40 50 అనేది S1 లో ఉన్నాయి, అవి ప్రింట్ అవ్వలేదు. ఓన్లీ S1 లోకి వెళ్ళి S2 అనేది మైనస్ అయిపోయింది అని చెప్పి దాని అర్థం అనమాట. మీరు ఇలా చేయొచ్చు. లేదు అని అంటే S ఈక్వల్ టు S1 మైనస్ S2 అని చెప్పి ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. అప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుంది, సేమ్ అవుట్పుట్ బిఫోర్ ద కేస్ డిఫరెన్స్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదైతే ప్రింట్ అవుతుందో సేమ్ అవుట్పుట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏంటిది S1 లోకి వెళ్ళి S2 అనేది రిమూవ్ చేశాను, S2 ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తారు. మీరు అలా కాకుండా S2 లోకి వెళ్ళి S1 ఎలిమెంట్స్ అనేది కూడా మీరు రిమూవ్ చేయొచ్చు. సేమ్ థింగ్ మీరు ఇక్కడ ఏంటిది S ఈక్వల్ టు S2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S1 అని చెప్పి ఇచ్చి ప్రింట్ yes. So if I save it and if I run it, it going to print అన్న 80 60 70 40 50 అనేది మీకు ప్రింట్ అవ్వలేదు. ఇందులో 40 50 అనేది S1 లో కూడా ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవ్వదు. మీరు ఇలా ప్రింట్ చేయొచ్చు. లేదనంటే S ఈక్వల్ టు S2 మైనస్ S1. సో S ఈక్వల్ టు S2 మైనస్ S1 అని చెప్పి వీ కెన్ ప్రింట్ దిస్ ఫార్మాట్ అనేది మీరు ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 80 60 70 అనేది ఈ ఎలిమెంట్స్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా కూడా మీరు ప్రింట్ అనేది చేయొచ్చు. S2 మైనస్ S1 ప్రింట్ S అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఎలిమెంట్స్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఈ ఫార్మాట్ లో వీ కెన్ ప్రింట్ దట్ ఎలిమెంట్స్ అనేది S2 మైనస్ S1 ప్రింట్ S అని చెప్పిస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఎలిమెంట్స్ అనేది మీకు ప్రింట్ అవుతాయి. అలా అందులోకి వెళ్ళి ఇందులో రిమూవ్ చేయాలనుకున్నా, ఇందులోకి వెళ్ళి అందులో రిమూవ్ చేయాలనుకున్నా వీ కెన్ ప్రింట్ ఇట్ దట్ ఫార్మాట్. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా మీకేంటి అని అంటే ఇంకో మెథడ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ అన్న
Yeah. So that method is an symmetric difference. Symmetric. సో ఇక్కడ సిమెట్రిక్ డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్ లో మీరు ఇలా సిమెట్రిక్ అండర్ స్కోర్ డిఫరెన్స్ అని చెప్పి ఇలా మెథడ్ ఉంటుంది. డైరెక్ట్ గా సిమెట్రిక్ డిఫరెన్స్ అని చెప్పి కలిపి ఉండదు, అండర్ స్కోర్ అనేది ఉంటుంది అనమాట. సో చూడండి, ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ అనేది మీకు ఎలా వర్క్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఎస్ అనే సెట్ లోకి S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ symmetric difference of S2 అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. ఇచ్చి ఇఫ్ ఐ ప్రింట్ ఎస్ అంటే ఏంటిది, నార్మల్ గా S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అని ఇస్తే S1 లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అయ్యి S2 లో ఉన్న ఎలిమెంట్స్ అనేది రిమూవ్ అవుతాయి. సో S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ S2 అని ఇస్తే మీకు ఇది ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అని అంటే, సో ఇఫ్ ఐ సేవ్ ఇట్, ఇక్కడ చూడండి మీకు ఏం ప్రింట్ అయింది ఇక్కడ. సో 80 20 70 10 60 30 అని చెప్పి ప్రింట్. అంటే ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కామన్ ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎన్ని ఎలిమెంట్స్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది బై యూజింగ్ అన్న సిమెట్రిక్ డిఫరెన్స్. అంటే లైక్ రివర్స్ ఆఫ్ అన్న ఇంటర్సెక్షన్ అనుకోవచ్చు. ఇంటర్సెక్షన్ ఏంటిది, కామన్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతుంది. కామన్ ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ రెండు సెట్ల మధ్యలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అనేది మనం ప్రింట్ చేయాలనుకుంటే ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఇలా. సో సిమెట్రిక్ డిఫరెన్స్ ఇలా ఇది యూజ్ చేయొచ్చు, లేదంటే మనం బిట్ వైజ్ ఆర్ లో జార్ అని చెప్పి XOR అని చెప్పి ఇలా క్యాప్ సింబల్ ఉంటుంది కదా, ఆ క్యాప్ సింబల్ అన్నా సరే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. అంటే S1 జార్ S2 అంటే బిట్ వైజ్ సిమెట్రిక్ డిఫరెన్స్. ప్రింట్ if I save it and if I run it, it's going to print that thing. So చూడండి, సో దిస్ ఇస్ ద థింగ్ విల్ హ్యాపెన్ హియర్. సో ఇలా మీకు ఈ ఎలిమెంట్స్ అనేది మీరు ఇక్కడ ప్రింట్ చేయొచ్చు సింపుల్ గా. వీ కెన్ ప్రింట్ దిస్ వన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ప్రింట్ చేయొచ్చు ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కాన్సెప్టే కాకుండా వీ హ్యావ్ నెక్స్ట్ కాన్సెప్ట్ yeah. So next, these are about union, intersection and difference and symmetric difference. So next concept వచ్చేసరికి set comparison. Set comparison. So ఈ set comparison లో ఏంటి అని అంటే, if I take two sets, let me take the two sets. ఒక రెండు సెట్స్ తీసుకుంటున్నాను. ఏ అనే ఒక సెట్, ఏ సెట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ 10, 20 అని చెప్పి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బి అనే ఇంకో సెట్ తీసుకుంటున్నాను. బి సెట్ లో ఏంటిది 10 ఉంటుంది, 20 ఉంటుంది, అండ్ నెక్స్ట్ 30 అని చెప్పి ఇంకో ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ సెట్ కంపారిజన్ అంటే కంపేర్ చేయడం అనమాట. సో ఇది కంపారిజన్ ఎలా జరుగుతుంది అని అంటే, ఈ సబ్ సెట్ ఈ సూపర్ సెట్ అని చెప్పి ఈ మెథడ్స్ అనేవి ఉంటాయి అనమాట. మెథడ్స్ యూస్ చేసి మనం కంపేర్ చేస్తాం అనమాట. సూపర్ సెట్ సబ్ సెట్ అని చెప్పి యూస్ చేసి కంపేర్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్ గా ప్రింట్ ఏ డాట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఈ సబ్సెట్ అంటే ఏ అనేది ఈ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ ఇస్తే మీరు ఇక్కడ ఏమవుతుంది, సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ చేస్తే మీకు ట్రూ వచ్చింది. అంటే సబ్సెట్ అని అంటే ఏంటి అని అంటే, మీకు ఇక్కడ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో కూడా ఉన్నాయి, కానీ బిలో ఏంటిది ఇంకా ఎక్స్ట్రాగా వేరే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే బిలోకి వెళ్ళి కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే మీకు ఏలో అనేది ఉన్నాయి. ఏలో ఉన్న ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి, కానీ బిలో ఉన్న ఏంటిది ఎక్కువగా ఉన్నాయి. అందులోకి వెళ్ళే ఏ అనేది ఎలిమెంట్ వచ్చిందా లేదా అని చెప్పి ఇలా సబ్సెట్ అని అంటారు. అంటే చైల్డ్ సెట్ అని కూడా అనొచ్చు. అంటే ఇది చైల్డ్ సెట్ అంటే ఒక సెట్ నుంచి ఇంకో సెట్ అనేది రావడం, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉండడం అనమాట. ఇప్పుడు ఒక 10 ఎలిమెంట్స్ ఉంటే ఆ 10 ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఒక 2-3 ఎలిమెంట్స్ ఒక సెట్ లాగా ఫామ్ అయ్యాయి అనుకోండి. అప్పుడు ఆ సెట్ అనేది ఈ సెట్ కి, ఈ 10 ఎలిమెంట్స్ ఉన్న సెట్ కి సబ్సెట్ అవుతుంది అనమాట.
ఇట్ విల్ బి దాన్ని కంపేర్ చేస్తుంది. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది అవునా కాదా అని చెప్పి కంపేర్ చేస్తుంది అనమాట. సో కంపేర్ చేసి సో ఇందులోకి వెళ్ళి ఇందులో ఇది సబ్సెట్ అయ్యింది అని చెప్పి వస్తుంది అనమాట. పేరెంట్ సెట్ ఇది ఇది ఇట్ ఇస్ ఏ ఇస్ అన్న పేరెంట్ సెట్ ఫర్ చైల్డ్ సెట్ ఫర్ దన్ పేరెంట్ సెట్ అని ఫర్ ద బి అనే సెట్ కన్నా అనేది అలా అనుకోవచ్చు. పేరెంట్ చైల్డ్ మీకు అర్థం కావడానికి నార్మల్ గా అయితే ఈ సెట్ లోకి వెళ్ళి ఈ సెట్ వచ్చింది అనుకో. అదే నేను ఇప్పుడు ఇదే థింగ్ ని ఇఫ్ ఐ రైట్ అన్న ప్రింట్ ఏ డాట్ బి డాట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పి నేను రాశాను అనుకోండి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్న ఫాల్స్. ఏంటిది ఎందుకు ఫాల్స్ వచ్చింది అని అంటే బి అనేది ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. బి నుంచి ఏ అనే ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కానీ ఏ ఉన్న ఎలిమెంట్స్ బిలో లేవు. అంటే సబ్సెట్ అవ్వాలి అని అంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ షుడ్ బి దేర్ ఇన్ ద బి. బిలో ఉన్నప్పుడే మాత్రమే బి అనేది సబ్సెట్ అవుతుంది ఫర్ ద ఏ. ఒకవేళ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉండుంటే అప్పుడు అది కూడా సబ్సెట్ అవుతుండే, కానీ ఇక్కడ లేదు. ఇట్ ఈస్ నాట్ అన్ సబ్సెట్. సో ఇలా ఒకవేళ నేను ఇప్పుడు ఇందులో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇందులోనేమో 10 20 ఉన్నాయి, ఇందులో 10 20 30 ఉంది. ఇప్పుడు నేను ఇందులో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను సబ్సెట్ అనేది ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ఫౌండ్ ఇట్ అన్న సబ్సెట్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ చేస్తే చూడండి రెండు కూడా సబ్సెట్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి. కాబట్టి రెండుకి రెండు సబ్సెట్స్ అని అనుకోవచ్చు అనమాట. లేదు అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ వేరే ఉంటే ఇట్ ఈస్ నాట్ అన్ సబ్సెట్. ఇప్పుడు నేను అక్కడ 10 20 30 కాకుండా 40 ఉంది, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్. సో ఇక్కడ చూడండి రెండు కూడా ఫాల్స్ వచ్చాయి. ఎందుకు ఫాల్స్ వచ్చాయి? ఇక్కడ ఏలో ఏంటిది బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ లేవు, కొత్తగా వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి. 40 బిలో ఏముంది 10 20 30 ఉంది, కానీ ఏలో ఏమున్నాయి 10 20 40 అనే కొత్త ఎలిమెంట్ ఉంది. అంటే ఏకెళ్ళి బి అనేది బి ఇస్ నాట్ అనే సబ్సెట్ కాదు. అండ్ నెక్స్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అనేవి కూడా బిలో కూడా లేవు, కాబట్టి బి అనేది కూడా సబ్సెట్ కాదు. కాబట్టి రెండుకి వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఫాల్స్. సో ఇలా మీకు ఇక్కడ సబ్సెటా కాదా అని చెప్పి మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సబ్సెట్ కాకుండా మనం ఇక్కడ కంపారిజన్ కి అనదర్ థింగ్ దట్ ఈస్ అన్ సూపర్ సెట్ ఉంటుంది. ఏ డాట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి. ఏ డాట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి. సో ఇప్పుడు సూపర్ సెట్టా కాదా అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు సూపర్ సెట్టా కాదా అంటే కాదు. సూపర్ సెట్ అని అంటే ఏంటి అని అంటే సో రివర్స్ అనమాట, సబ్సెట్ కి రివర్స్. సో ఇప్పుడు ఏంటిది ఏలో అంటే ఏ నుంచి ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో లేవు, బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి, ఏలో ఉన్నాయేమో బిలో లేవు కానీ బిలో ఉన్నాయి. కాబట్టి ఏ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ సూపర్ సెట్ ఆఫ్ బి. అదే బి ఈజ్ అన్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. బికి అంటే పేరెంట్ ఇది అని చెప్పి అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి అని చెప్పి దీనికి రివర్స్ అనమాట, సబ్సెట్ కి రివర్స్ సూపర్ సెట్ అనొచ్చు ప్రాపర్ గా. అంటే బి డాట్ ఈస్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు సేవ్ చేస్తే రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్ అన్న ట్రూ. సో ఇట్ ఈస్ అన్న ట్రూ. సో బి ఈజ్ అన్న సూపర్ సెట్ ఆఫ్ అన్న ఏ. సో దీన్నే సెట్ కంపారిజన్ అని అంటారు. సో ఇలా మనము ఈ ఇలా చేయొచ్చు. సబ్సెట్ సూపర్ సెట్ అన్న యూజ్ చేసి ఈ సబ్సెట్ మళ్ళీ ఇందులో డిస్జాయింట్ సెట్ అని ఉంటుంది. డిస్జాయింట్ సెట్ అని ఈ డిస్జాయింట్ సెట్ కాదా అని చెప్పి డిస్జాయింట్ అని అంటే ఇప్పుడు చూడండి ఇఫ్ ఐ టేక్ అయినా ఒక సెట్ తీసుకుంటున్నాను ఏ అనే సెట్. ఏ సెట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ 10, 20 అని చెప్పి తీసుకుంటున్నాను. బి సెట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్
30 40 అనే ఎలిమెంట్స్ అనేది తీసుకుంటాం. సో when I'm taken an A set contains an 10 20 and B set contains an 30 40 అని చెప్పి తీసుకొని నేను if I print A dot is disjoint of B. So A dot is disjoint of B. Okay. It generates true. అంటే disjoint అని అంటే మీకు అందులో ఇందులో ఉన్న ఏ ఎలిమెంట్స్ అనేది కామన్ గా లేకపోతే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as a disjoint set అన్నాడు. అంటే యూనిక్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే రెండు సెట్లు వేరేవైనా సరే మీకు ఏంటిది అందులో ఉన్న ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది కామన్ గా లేవు అని చెప్పడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ డిస్జాయింట్ సెట్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇన్ దిస్ ఫార్మాట్ లో వీ కెన్ యూజ్ ఇట్. అంటే చెక్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒకవేళ ఏంటిది 10 20 ఏ అనే సెట్ లో 10 20 30 ఉంది, ఈ సెట్ లో 30 40 అని చెప్పి ఉందనుకోండి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్న ఫాల్స్. డిస్జాయింట్ సెట్స్ కాదు. డిస్జాయింట్ సెట్స్ అని అంటే ఆ సెట్ లో ఈ సెట్ లో యూనిక్ గా ఉండాలి. అంటే అందులో ఇందులో సేమ్ కామన్ ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏంటిది ఒక కామన్ ఎలిమెంట్ 30 అనే ఒక కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ అన్ డిస్జాయింట్. అంటే ఈజ్ ఒకవేళ మీకు ఇక్కడ ఈజ్ డిస్జాయింట్, ఈ సూపర్ సెట్, ఈ సబ్సెట్ అని అడిగానంటే అది ఇట్ ఈస్ అన్ క్వశ్చనింగ్ ఫార్మాట్ అనమాట. చెకింగ్ అంటే మీకు దాని యొక్క రిజల్ట్ అనేది ఎలా వస్తుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ ఫార్మాట్ లోనే వస్తుంది అనమాట. కంపారిజన్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ దాని మనం నార్మల్ గా ఒక వేరియబుల్స్ మధ్యలో కంపారిజన్ చేస్తాం కదా, గ్రేటర్ దెన్ లెస్ దెన్ అని చెప్పి. అలా మనము సెట్స్ లలో కంపారిజన్ అనేది ఈ సూపర్ సెట్, ఈ సబ్ సెట్, ఈ డిస్జాయింట్ సెట్ అని చెప్పి ఈ మెథడ్స్ అనేది యూజ్ చేసి మనం కంపేర్ అనేది చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా కంపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి లూపింగ్స్. లూప్స్ లలో మనం ఏంటిది ఇఫ్ ఐ టేక్ అన్ ఒక సెట్, ఇప్పుడు మనకు ఏంటిది ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఇటరేట్ చేసుకోవడం. టుపుల్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఇటరేట్ చేసుకోవడం. సేమ్ అలాగానే ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను తీసుకున్నాను అనుకోండి, 10 20 30 40 50 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాను. నేను ఇప్పుడు ఫర్ లూప్ కాన్సెప్ట్ ద్వారా ఫర్ x in s అని చెప్పి తీసుకొని ఇఫ్ ఐ ప్రింట్ x ని ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి వాట్ ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 50 20 40 10 30 అని చెప్పి ప్రింట్ అయ్యారు. అంటే మీకు అదే ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి, ఇటరేట్ చేసుకోలేదు. సో డిఫరెంట్ ఆర్డర్, ఎందుకంటే సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కాబట్టి నేను ఇచ్చిన ఆర్డర్ 10 20 30 40 అని చెప్పి తీసుకోలేదు. సో ఇట్ టేకింగ్ అన్న ఫస్ట్ 50 తీసుకుని, తర్వాత 20 తీసుకుని, తర్వాత 40 తీసుకుని, తర్వాత 10 తీసుకుని, తర్వాత 30 తీసుకుంది. సో ఈ ఫార్మాట్ లో ఇట్ హాస్ బిన్ దేర్ ఇలా మనకు తీసుకుంటుంది అనమాట. ఇన్ దిస్ ఫార్మాట్ లో వీ కెన్ టేక్ ఇట్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు సెట్స్ లో we have taken this one. సో ఇప్పుడు 10 20 30 40 50 ఈ ఎలిమెంట్స్ కెళ్ళి ఒక్కొక్కటి ఇటరేట్ చేసుకున్నాం. ఇలా కాకుండా సెట్స్ కి వీ కెన్ యూజ్ అన్న చెకింగ్ పర్పస్ కోసం. అంటే ఈ సెట్ లో ఈ ఎలిమెంట్ అనేది ఉందా లేదా అనేది కూడా చెక్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు సెట్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఈ ఎలిమెంట్ ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు బై యూజింగ్ అన్న మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం మెంబర్షిప్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తారు అని చెప్పి నేను స్ట్రింగ్స్ కి యూజ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఒక సేమ్ నాట్ ఓన్లీ ఇక్కడ నేను మెంబర్షిప్ ఆపరేటర్ ఇక్కడనే అని కాదు, ఇట్ విల్ వర్క్స్ ఫర్ ద లిస్ట్ అండ్ ద టూపుల్ కి కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు సెట్ కి ఒకటే చెప్తున్నాను, లిస్ట్ టూపుల్ కి ఉండదు అంటే అక్కడ కూడా ఉంటుంది. అంటే ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఈ ఎలిమెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నాకు సెట్, ఇప్పుడు నేను ఇఫ్ సెట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్, ఇప్పుడు నాకు ఇక్కడ 10 20 30 40 50 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి ఇఫ్ ఐ ప్రింట్ బై యూజింగ్ ప్రింట్ 20 in s అంటే ఇక్కడ ఏం చేస్తుంది, మెంబర్ 20 అనేది ఎస్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఫర్ ద సెట్ కి ఒక్కదానికే కాదు, లిస్ట్ టుపుల్ కి కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇది కాన్సెప్ట్. ఓకేనా?
సో మెంబర్షిప్. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే ఉంది 20 అనేది సెట్ లో ఉంది కాబట్టి ట్రూ అని చెప్పి వచ్చింది. అదే మీరు 200 అని చెప్పి తీసుకున్నారనుకోండి, 200 అని చెప్పి తీసుకుంటే ఇఫ్ ఐ ఇఫ్ ఐ చెక్ ఇట్, సో 200 అనేది లేదు కాబట్టి ఇట్ జనరేట్ అయిన ఫాల్స్. మీరు ఇలా కంపేర్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న దిస్ థింగ్. ఇప్పుడు ఇది ఏంటిది, సెట్ కి యూజ్ చేసాం. ఇఫ్ యూ వాంట్ యూజ్ దెన్ అన్న లిస్ట్ కి కూడా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. 32 42 అండ్ అన్న 52. ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ లోకి వెళ్ళి నాకేంటిది, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ అన్న 32 ఇన్ ఎల్. ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి నేను చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో 32 అనేది ఉంది. అంటే ఇక్కడ ఏంటి, లిస్ట్ కూడా మీకు ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అనేది మీకు అక్కడ వర్క్ అయింది. ఓకేనా. సో ఇలా లిస్ట్ అండ్ టుపుల్ కి కూడా ఇట్ గోయింగ్ టు వర్క్, ఇట్ మీకు వర్క్ అవుతుంది. సో టుపుల్ కి తీసుకుంటే, సో టుపుల్ తీసుకొని, సో 12 45 78 32 65 అనే ఈ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్, మీరు ఇక్కడ ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ నాట్ ఇన్ కూడా యూజ్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ఇట్ అంటే ఆ నెంబర్ అందులో లేదు అని చెప్పి చెక్ చేసి చెప్తున్నారు మీరు. సో సో అండ్ సో థింగ్ అని మీరు ఇప్పుడు ఏంటిది, ఐఎమ్ చెకింగ్ ఎస్ 45 నాట్ ఇన్ టీ, అంటే 45 అనేది టీలో లేదు అని చెప్పి నేను చెప్తున్నాను. సో 45 లేకపోతే ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్ ట్రూ, బట్ ఇట్ జనరేట్ అన్ ఫాల్స్. ఫాల్స్ అంటే 45 అనేది ఉంది కాబట్టి ఇట్ జనరేట్ అన్ ఫాల్స్. ఒకవేళ లేకుండా ఉంటే నిజంగా ట్రూ అని చెప్పి చెప్తుండే. సో ఇలా మెంబర్షిప్ ఆపరేటర్, సో ఇది యూజ్ చేసి వీ కెన్ డూ దట్ వన్. సో దట్ థింగ్స్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇన్ దిస్ అండ్ నెక్స్ట్